విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మహాశివరాత్రి రాబోతోంది. మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి? ఎందుకు ఆ రోజున మనం మహాశివరాత్రి అంత ఘనంగా జరుపుకుంటాము? చాలా అంటే ఉపవాసాలు కానీ, ఈ జాగారాలు కానీ, అసలు ఎప్పుడు పూజల జోలికి పోని వాళ్ళు కూడా మహాశివరాత్రి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ రోజున ఉపవాసం ఉండటము, పూజల్లో పార్టిసిపేట్ చేయడము, ఆలయాలకు వెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకని అంటారు? దాని గురించి తెలియజేయండి. అంటే ఎలా అంటే అమ్మా, ఇప్పుడు ఫుడ్ ఉందనుకోండి, ఉదాహరణకి మంచి ప్రోటీన్ ఫుడ్ అనగానే మనం తీసుకోమా? తీసుకుంటాం. విషము అంటే దూరంగా ఉంటామా ఉండమా? అవును, ఉంటాం. ఒక మంచి వ్యక్తి అండి మన ఇంటికి వచ్చారంటే మనం పలకరిస్తాం కదా. అలాంటప్పుడు ఒక మంచి కాలం అది. మహాశివరాత్రి అనేటువంటిది ఒక మంచి టైం. ఆ టైంలో మంగళకరుడైనటువంటి శివ అంటే మంగళము, మంగళకరుడైనటువంటి ఈశ్వరుణ్ణి ప్రార్థించేటువంటి గొప్ప సమయం ఇది మహాశివరాత్రి. ఇప్పుడు ప్రతి వ్యక్తికి కావాల్సింది ఏమిటి? వాడికి మంచి జరగాలని కోరుకుంటాడు. అది ఈ జన్మలో కావచ్చు, రాబోయేటువంటి జన్మల్లో కావచ్చు, ఒక మోక్ష మార్గంలో వెళ్ళడం కానీ, ఒక విముక్తి కలగడానికి కానీ కారణం ఎవరంటే శివుడే. మీకు విముక్తి కలగాలి ఒక దాని నుంచి, శివానుగ్రహం లేనిదే కలగదు. చీమ కూడా కుట్టదు అంటారు శివానుగ్రహం లేనిదే. కాబట్టి ఆయన అనుగ్రహం గొప్పది కాబట్టి ఆయన ఆ రోజు ఆరాధిస్తాం. ఒకటి. రెండవది ఏంటంటే శివరాత్రి ఎప్పుడు కూడా మీకు కుంభరాశిలో రవిచంద్రులు కలిసి ఉన్నప్పుడు వస్తుంది. కుంభరాశి అనేటువంటిది ఏంటంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి 11th హౌస్. యాక్చువల్గా మీకు ఏదైనా ఒక విషయం జరగాలనుకోండి, అంటే ఒక ఫుల్ఫిల్మెంట్ రావాలి, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ కావచ్చు, ఒక వాహనం కొనుక్కోవాలనుకోవడం కావచ్చు, లేకపోతే లేడీస్ కామన్గా ఒక హారం ఏదైనా కొనుక్కోవాలనుకుంటారు, లేకపోతే ఒక గోల్ ఉంటుంది ఒక ఎడ్యుకేషనల్ పరంగా. ఎనీథింగ్ మీ లైఫ్లో అది జరగాలి అంటే మీకు 11th హౌస్ యాక్టివ్ అయితేనే కానీ అది జరగదు, గుర్తుపెట్టుకోండి. అలా న్యాచురల్ 11th హౌస్లో చంద్రుడు రవి కలిసి ఉంటారు కుంభరాశిలో ఎవ్రీ శివరాత్రి, మీరు గమనించండి. అందుకని ఆ శివరాత్రి రోజు చేసేటువంటి ఎటువంటిదైనా సరే, అంటే ఆ రోజు చేసేటువంటి అభిషేకం కావచ్చు, హోమాలు కావచ్చు, ఈ జాగరణ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు కనుక ఒక క్రమ పద్ధతిలో కనుక చేయగలిగితే 100% శివానుగ్రహం వల్ల మీకు సక్సెస్ అనేటువంటిది పెరుగుతుంది. ఈ యొక్క కలియుగంలో రకరకాల లింగాలు ఉన్నాయి మనకి. అందులో పృథ్వీలింగం చాలా శ్రేష్టమైనటువంటిది. అంటే మన చేత్తోనే మట్టితో శివలింగాన్ని తయారు చేసుకోవాలి. మీకు నమ్మకము చమకము వచ్చండి అంటే నమ్మక చమకాలతో అభిషేకం చేసుకోవచ్చు. అది ఉదయం పూట, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో కూడా చేస్తారు. లింగోద్భవ కాలము అంటారు దాన్ని. అయితే ఇందులో చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే అసలు ఏమీ తినకుండా చేయాలేమో అని అనుకుంటారు. శివరాత్రికి ఖచ్చితంగా ఏమీ తినకుండా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా ఉపవాసం అంటారు. మీరు మీకు స్తోమత ఉంది, మీరు ఈశ్వరుడు కోసం నేను అలా ఉండడంలో నాకు ఆనందం ఉంది, నాకు శక్తి ఉంది అంటే ఉండండి, తప్పేం కాదు. కానీ పాలు తీసుకొని చక్కగా పాలు, అందులో చిన్నగా మనకి రకరకాల కూరగాయలు ఉంటాయి కదా, అన్నిటినీ మన కూరగాయలు కాదు, పళ్ళు ఉంటాయి కదా, పళ్ళనన్నింటినీ చక్కగా మీరు కట్ చేసి వేసి వాటితో అభిషేకంగా చేసి అభిషేక జలాన్నే స్వీకరించవచ్చు మీరు స్వామివారికి. కంటిన్యూస్గా చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, అదొక పద్ధతి. రెండవది ఏంటంటే శివరాత్రికి జాగరణ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే కూడా. ఈ జాగరణ చేసే పద్ధతిలో కూడా చాలా తప్పిదాలు దొరుకుతూ ఉంటాయి తెలియక జనాలకి. ఎలా అంటే రాత్రికి ఎలాగో జాగరణ ఉంటాను కాబట్టి పగలు నిద్రపోతా అనుకుంటాడు. అస్సలు అది కరెక్ట్ కాదు. కానీ చాలా మంది చేస్తున్న పని ఇదే మిస్టేక్ అది. ఇంకోటి, జాగరణ సమయంలో మనం ఏం చేస్తున్నాం, ఎందుకు జాగరణ ఉన్నామనే క్లారిటీ తెలియాలి. శివానుగ్రహము పొందడానికి ఎప్పుడు పొందుతారు మీరు? ఇప్పుడు మనం పాతకాలంలో చూడండి, పాతకాలం కాదు ఇప్పుడైనా సరే, ఎవరైనా రెగ్యులర్గా తపస్సు అనేటువంటిది చేస్తే, ఒక నామస్మరణ కానీ ఒక మంత్రం తీసుకొని చేస్తే దర్శనం జరుగుతుంది భగవంతుడిది. అలాగే మీరు ఆ శివరాత్రి రోజు కనుక రాత్రి సమయం అంతా కూడా శివుణ్ణి కనుక తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు శివానుగ్రహం కలుగుతుంది. ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి. లేదు ఇంకొంతమంది ఏం చేస్తారంటే, మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏది ఒక ఇబ్బంది వచ్చి సడన్ గా డౌన్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా శివరాత్రి రోజు ఆయన నామస్మరణలో
మనకు వైకుంఠపాలి అని ఉంటుంది చూడండి, ఓకే. సర్పము నిచ్చెనలు ఉంటాయి దాంట్లో, మనం వేస్తూ ఉంటే అలా శివుని నామం తలుచుకుంటూ వేస్తూ ఆట ఆడతారు. అంటే ఏమిటి, ఈ రాత్రి జరిగినటువంటి సమయంలో మీ లైఫ్లో ఏదైతే కాలము ద్వారా మింగవలసినటువంటిది జరిగేటువంటిది ఏదైతే ఉందో ఈ రూపంలో పోతుంది చిన్నగా. ఓకే. అందుకని అట్లా చేస్తారు, అదొకటి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, రాత్రంతా జాగరణ నుండి మళ్ళీ ఉదయం వెంటనే నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అసలు అలా పడుకున్నా జాగరణ చేసి వేస్ట్. మీరు ఫిక్స్ ఏమవ్వాలంటే పొద్దున్న పడుకోను, రాత్రంతా జాగరణ ఉంటారు, నెక్స్ట్ డే నైట్ వరకు జాగరణ నుండి ఆ నెక్స్ట్ డే నైట్ నిద్రపోవాలి. దీనివల్ల ఫస్ట్ జరిగేది ఏమిటంటే శివానుగ్రహంతో పాటు మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది దీనివల్ల. ఎందుకు అంటే మీరు చూడండి, ఎప్పుడైనా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళారనుకోండి, హెల్త్ ఇష్యూ క్లియర్ అవుతుంది, తెలుసా మీకు? అవును, అవును. నిద్రలోనే సగం రోగాలు పోతాయంటారు. డాక్టర్ గారు అడుగుతారు కూడా, మీకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు మీకు నిద్ర ఎట్లా పడుతుందమ్మా, ఓకేనా మీకు అంటారు. నిద్ర బాగా పట్టిందండి రాత్రి అంటే తగ్గిపోద్ది. మీకు హోమియోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళదే క్వశ్చన్ వేస్తారు. అలా మీరు ఎప్పుడైనా వన్ డే మొత్తం, అంటే ఈ రోజు పొద్దున్న నుంచి రాత్రి నిద్రపోకుండా రేపు రాత్రి వరకు ఎప్పుడైతే నిద్రపోకుండా మీరు ఆపుకొని ఉంటారో, ఆ తర్వాత నైట్ పట్టే నిద్ర కంప్లీట్ డీప్ స్లీప్ ఉంటుంది. అవును. ఎప్పుడైతే అంత కంప్లీట్ డీప్ స్లీప్ ఉంటుందో ఇక వాళ్ళకి ఖచ్చితంగా ఏమైంది, ఇది ఒక మంత్ర సాధన జరిగింది మీకు వన్ డే మొత్తం కూడా శివనామ స్మరణలో. ఎప్పుడైతే అలా జరిగి నెక్స్ట్ డే నిద్రపోయారో నైట్కి, మీకు ఒకటి పాపము దగ్ధమవ్వడము, రెండవది మీకు హెల్త్ సంబంధించిన పాపం దగ్ధమైతే హెల్త్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. పూర్వజన్మ కర్మే మనకి వ్యాధి రూపంలో వస్తుంది కాబట్టి. అంటే మనం పూర్వజన్మ కర్మని కూడా తొలగించుకునే ఒక మంచి రోజుగా శివరాత్రిని భావించవచ్చు. 100%. మనకి ఎటువంటి పూజలైనా సరే దానికి సంబంధంగానే ఉంటుంది. ఎందుకంటే పూర్వజన్మ కర్మ అనేటువంటిది 6వ స్థానంలో ఉంటుందమ్మా. 6వ స్థానాన్ని వ్యతిరేకించే స్థానాలు 5, 11. ఈ 11వ స్థానంలో 2 గ్రహాలు ఉంటున్నాయి, రవిచంద్రులు. అది ఒకటి కాలాన్ని సూచించేవి రవిచంద్రులు ఇద్దరు కూడా మనకి చూడండి. అందుకే చంద్రుడు ఉండే గమనాన్ని బట్టి ఈ తిథి అంటున్నాం, రవి ఉండే సమయం, రవి ఉదయించినప్పుడు ఉదయం అంటున్నాం, అస్తమించేటప్పుడు సాయంత్రం అంటున్నాం, నడినట్లో ఉంటే మధ్యాహ్నం అంటున్నాం. దాన్ని బట్టి టైం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాబట్టి రవిచంద్రులు రాహుకేతువులు వీళ్ళిద్దరూ కూడా ఈ నాలుగు కూడా ఏంటంటే సమయాన్ని సూచించేవారు. కాబట్టి ఈ రోజు కనుక ఎవరైతే శివనామ స్మరణలో గడుపుతారో ఖచ్చితంగా వారికి లైఫ్ అనేటువంటిది ఒక మంచి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది. కొంతమందికి అనిపించొచ్చేవండి, నేను శివరాత్రి ఎప్పటి నుంచో చేస్తున్నాను కానీ నాకేం పెద్ద టర్నింగ్ అనిపించలేదు అని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఏదో పెద్ద ఆపద రాకుండా శివుడు ఆపుతున్నాడు అక్కడ. ఎక్కువ గ్రోత్ లేకపోయినా రావాల్సిన అనర్థాలు విపత్తులని మాత్రం తగ్గిస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెట్టడమ్మా, మన కర్మ మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ కర్మకి దేవత వచ్చి అక్కడ అడ్డుపడుతుంది. మన నిత్యము దేవతారాధనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అడ్డుపడుతుంది. విదేశాల్లో చాలా మంది ఉద్యోగాలు తీసేశారని చెప్పి రిటర్న్ రావటము, కొంతమంది అక్కడే ఉండి ఇబ్బంది పడటము, ఇలా రకరకాలుగా చూస్తున్నాం ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు. నిజంగా ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా, లేదంటే కొత్తగా ఉద్యోగం కోసం కూడా చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి వారికి తొందరగా ఉద్యోగం రావాలన్నా, కొంతమంది వ్యాపారం ఉద్యోగం చేస్తే ఏం కలిసి రావట్లేదు, నేను వ్యాపారం సైడ్ వెళ్దాం అనుకుంటున్నా అనే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏదైనా మంచి రెమెడీ అని చెప్పొచ్చు, లలితా సహస్రనామంలోంచి ప్రత్యేకించి ఏదైనా విధానం ఉందా? తప్పకుండా ఉందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇది ఇంకా ఎక్కువ ఉంది చెప్పాలంటే. కారణం ఏంటంటే మనం 2.5-3 సంవత్సరాల క్రితమే ముండేన్ ఆస్ట్రాలజీని దృష్టిలో పెట్టుకుని ప్రిడిక్ట్ చేయడం కూడా జరిగింది. నేను మకరంలో శని ఉన్నప్పుడే చెప్పాను, నెక్స్ట్ కుంభంలోకి వెళ్తున్నాడు, నెక్స్ట్ మీనము, నెక్స్ట్ మేషంలోకి వెళ్తాడు. సో ఈ పీరియడ్ అనేది ఏదిందో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి పెరగడం కానివ్వండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక రెవల్యూషన్ వస్తూ ఉంటుంది. శని కుంభంలోకి ఎంటర్ అవగానే ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది కెరియర్స్ పరంగా. సో 30 years బ్యాక్ కంప్యూటర్స్ అనేవి వచ్చి పెరిగింది అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇంకో రకమైనటువంటి పందాలకు వెళ్తూ ఉంది. కాబట్టి ఇది నా ఉద్దేశం పరంగా ఏంటంటే మీరు ఎవరికి వారు ఓన్గా ఏం చేసుకోగలరు, మీ టాలెంట్స్. ఒక్కొక్క వ్యక్తికి మ్యూజిక్ టాలెంట్ ఉంటుంది, కొంతమందికి సింగింగ్, కొంతమందికి ఇంకేదైనా ఆర్ట్స్ రిలేటెడ్, ఇంకొంతమందికి ఫుడ్ రిలేటెడ్ ఉంటాయి. కాబట్టి ఓన్గా ఏదైనా చేసుకునేటువంటిది ఫస్ట్ చూడాలి. అండ్ నెక్స్ట్ అసలు ఉద్యోగం అనేటువంటిది ఎవరికైనా సరే ఎందుకు పోతుంది, ఎందుకు రాదు అంటే మనకి ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అంటే 10వ స్థానము అంటారు, 10th house. అండ్ సాటర్న్ కనుక వాళ్ళ జన్మజాతకంలో పాడయ్యాడు అంటే, పాడవడం అంటే ఇన్ సెన్స్ ఆ ప్లానెట్ బలహీనంగా ఉంది,
ఓకే. ఇక్కడ చాలా మంది దోషము అంటారు కదా. అవును. దోషము అంటే అక్కడ అదేదో ఆ గ్రహం మన మీద కక్ష కట్టడం కాదు హ్మ్. ఇక్కడ. మరి? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక కారు ఉందనుకోండి హ్మ్. ఉదాహరణకి. హ్మ్. కారులో 4 చక్రాల్లో ఒక చక్రంలో గాలి పోయింది, పంచర్ అయింది. హ్మ్. అందువల్ల కారు ముందుకు కదలదు. అంత అవును. మాత్రం చేత కారో చక్రమో మీ మీద పగబెట్టినట్టు కాదు. అవును. దాని స్ట్రెంగ్త్ పోయింది, అది మీకు ముందుకు కదలదు. ఓకే. బాడీలో కూడా ఏదో సంథింగ్ ఏదో నర్వ్ ఏదో అయింది, చెయ్యి బాగా పట్టేసింది, లేకపోతే నొప్పి ఉంది, అలా చెయ్యి మన మీద పగబట్టినట్టు కాదు కదా. ఇది బాలేదు, దీనికి దోషం ఏర్పడింది. అట్లాగే మన ప్లానటరీ పొజిషన్స్లో కూడా మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి 10th లార్డ్ అండ్ సాటర్న్ బలహీనంగా ఉంటే మీకు దానికి సంబంధించిన ఫలితాలు సరిగ్గా రావు. ఓకే. మరప్పుడు ఆ బలహీనంగా ఉన్న గ్రహాన్ని మనం దాన్ని ఎలా పెంచుకోవాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే 10th లార్డ్ ఎవరో తెలుసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడం. ఓకే. అలాగే లలితా సహస్రనామాల్లో పర్టికులర్గా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఇప్పుడు ఎవరైనా ఇది చేసుకోవచ్చా, లేదంటే మీరు చెప్పినట్టుగా ఏ గ్రహం ఎలా ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా వ్యక్తిగతంగా చూపించాల్సి ఉంటుందా? వ్యక్తిగత చార్ట్ ఈస్ డిఫరెంట్. అది పర్సనల్ చార్ట్ చూసుకొని చేసుకోవడం వేరు. ఇది అందరికి జనరల్ గా ఇది ఒకటి. ఇంకోటి ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వై విరాజితాయ నమః, ఈ రెండు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఇక్కడ వీళ్ళు జన్మజాతకంలో అసలు వీళ్ళకి 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉందా, నువ్వు ఒక దగ్గర ఉద్యోగం చేసే యోగం ఉందా అనేటువంటిది ఉంటుంది. ఓకే. మీ జన్మజాతకంలో గనక ఇంకొక 10 మందికో 100 మందికో 1000 మందికో మీరు ఉద్యోగం ఇచ్చే దాంట్లో ఉందనుకోండి మీ జాతకం, అప్పుడు మీరు ఉద్యోగం చేద్దామంటే దొరకదు, మీకు ఖచ్చితంగా దొరకదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఉద్యోగం చేసే వాళ్ళని పుట్టించాడు భగవంతుడు ఎప్పుడు కూడా. ఇచ్చే వాళ్ళని చేసే వాళ్ళని పుట్టించాలి. ఉట్టిగా చేసే వాళ్ళని పుట్టించినా ఇచ్చేవాడు ఉండడు, ఉట్టిగా ఇచ్చే వాళ్ళని పుట్టిస్తే చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి ఆ బ్యాలెన్స్ తోని పుట్టిస్తాడు ఇప్పుడు. అప్పుడే అది సైకిల్ ముందుకు నడుస్తుంది కూడా, లేకపోతే నడవదు కదా. అట్లా ఏంటంటే ఇక్కడ మీ పర్సనల్ చార్ట్లో కనుక 10th హౌస్ బాగుంది, మీరు ఉద్యోగం చేస్తారు. అలా కాదు 11th హౌస్ బాగుండి బుధుడు బాగుంటే మీరు వ్యాపారం చేస్తారు. ఇప్పుడు చాలా మందికి ఉద్యోగం చేసే దగ్గర కూడా రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సడన్ గా జాబ్ లోంచి వెళ్ళిపోమని చెప్పటాలు, ఇలాంటి రకరకాలుగా ఫేస్ చేస్తూ ఉంటారు మామూలుగా ఉద్యోగ రీత్యా. అటువంటి వారు కూడా ఈ లలిత సహస్రనామం నుంచి ఈ మంత్రమే చేసుకోవచ్చా, ఇంకేదైనా ఉంటుందా? వాళ్ళ పర్సనల్ చార్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 10th లార్డ్ ఏ గ్రహం అయింది, ఎలా పాడిందో చూసుకుని దానికి దానం ఇవ్వాలి. రెండవది లలిత సహస్రనామాల్లో నేను ఇప్పుడు చెప్పిన 2 మంత్రాలు చేసుకోవచ్చు. అంటే గోవు కాస్త బెల్లం శనివారం తినిపిస్తే కూడా కర్మ తొలగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను మీకు ఉద్యోగంతో పాటు వ్యాపార యోగాలు చూసుకోవాలని చెప్పాను కదా. ఈ వ్యాపారంలో కూడా 2 రకాలుగా ఉంటుంది. వీళ్ళకి ప్రోడక్ట్ రిలేటెడా లేకపోతే సర్వీస్ రిలేటెడ్ వ్యాపారం చేయాలా అని ఉంటుంది వాళ్ళ జాతకంలో. ప్రోడక్ట్ రిలేటెడ్ లేదు, సర్వీస్ రిలేటెడ్ అన్నప్పుడు మీరు సర్వీసే చేయాలి, ప్రోడక్ట్ జోలికి వెళ్ళకూడదు. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు కారు అమ్ముతున్నాడు అనుకోండి, దట్ ఈస్ ప్రోడక్ట్. కార్ మీద సర్వీస్ ఇస్తున్నాడు, సర్వీస్. టీచింగ్స్ సర్వీస్, మీరేం ప్రోడక్ట్ అమ్మట్లే, చెప్తున్నారు అంతే. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, సర్వీస్. యూట్యూబ్ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, దాని ద్వారా అడ్వర్టైజ్మెంట్స్, ఈ యూట్యూబ్ కు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, దట్ ఈస్ సర్వీస్. మీరు అక్కడ మీరు ప్రోడక్ట్ నేమ్ అమ్మట్లే, ఒక సర్వీస్ చేస్తున్నారు. పార్లర్స్ ఉన్నాయి, సర్వీసెస్. అట్లా మీరు సర్వీస్ ఇచ్చే అయితేనేమో సర్వీస్ ఓరియంటెడ్ రిలేటెడ్గా ఉంటుంది. వాళ్ళకి 4th హౌస్ పాడైతే సర్వీసెస్ రిలేటెడే చేయాలి, 4th హౌస్ బాగుంటే ప్రోడక్ట్ రిలేటెడ్ చేయాలి. ఇప్పుడు జొమాటో ఈజ్ సర్వీస్, జొమాటో అండ్ ఇప్పుడు రకరకాలు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా సర్వీసెస్. ర్యాపిడో అండ్ ఇవన్నీ. ఇప్పుడు వివాహాల్లో అయితే కలవలేదు అంటే పేర్లు మార్చి ఏదో రకంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే వ్యాపారం చేయాలనుకుంటున్నా, మీరు నాకు వ్యాపారం సెట్ అవ్వదు, మీరు ఇలా సర్వీస్ ఓరియంటెడ్ చేయాలి అని ఉంది అని చెప్పారనుకోండి. లేదు నేను బిజినెస్ గానే ముందుకెళ్దాం అనుకుంటున్నా అంటే, కొంతమంది నా పేరు మీద బాగాలేదని చెప్పి ఇంట్లో వాళ్ళ పేరు మీద, లేదు నా పేరు మీద కలిసి రావట్లేదు కాబట్టి నా పేరు కాకుండా దేవుడి పేరు పెట్టి అలా బిజినెస్లు చాలా మంది స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు ఎలా ఉంటుందంటారు? ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ కర్మ ఎప్పుడు మీకు పని చేయకుండా పోదు. ఎలా అంటే మీ కర్మ ఒకటి ఉంది, ఉదాహరణకి మీకు బాగా డబ్బులు వచ్చే యోగం ఉంది, డబ్బులు వచ్చే యోగం ఉన్న వ్యక్తికి ఎట్లయితే డబ్బులు వస్తాయో మీ పేరు మీద ఆ వ్యాపారం లేనప్పుడు ఇంకోళ్ళ పేరు మీద చేయడం వల్ల ఏం కలిసి రాదంటది. ఏంటంటే డబ్బులు ఫైనల్ గా ఎవరు తీసుకుంటారు, మీరే తీసుకుంటారు. అలా పేరు మార్చేసుకున్నంత మాత్రాన వెంటనే మీకు కలిసి వచ్చేయడం అనేది జరగదు అసలు ఎప్పుడు కూడా. అదంతా మిత్ అనమాట. నేను అందుకే చెప్తాను, ఎవరైనా సరే అంటే మా పిల్లల పేర్ల మీద ఈ బిజినెస్ పెట్టేస్తామంటే ఒకటే చెప్తాను, మీ పేరులో బిజినెస్ బాగుంటేనే చెయ్యండి. మీ పిల్లల పేరులో బాగుందంటే మీ పిల్లలకే పూర్తిగా ఇచ్చేసేయండి డబ్బులు.
మీరు జస్ట్ ఆ కంపెనీ పెట్టి ఇచ్చేయచ్చు. ఎలా చెప్తా అంటే చెప్తా వినండి. ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఈ జాతకులకి బిజినెస్ బాగాలేదు, బట్ భార్య జాతకంలో బాగుంది అనుకుందాం కాసేపు, జీవిత భాగస్వామి జాతకంలో బాగుంది, ఆ బిజినెస్ చాలా బాగుంది. అప్పుడు కంప్లీట్గా ఈ డబ్బులన్నీ భార్యకి ఇచ్చేసేయాలి. సీరియస్గా చెప్తున్నా. ఇచ్చేసి ఇతను ఒక ఎంప్లాయీగా అందులో ఒక శాలరీ తీసుకుని ఒక 40,000, 50,000, 30,000 ఆ కంపెనీ తగ్గట్టు ఒక ₹1,00,000, ఆ కంపెనీ ఎంత క్యాపబిలిటీ ఉందో కొన్ని కంపెనీస్లో 10 lakhs శాలరీ తీసుకునేది ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. అప్పుడు పవర్స్ అన్నీ ఆవిడకి ఇచ్చేసి మనీ మొత్తం ఆవిడ అకౌంట్లోనే ఉంటూ ఆవిడ తనకి శాలరీ ఇచ్చేలా ఎవ్రీ మంత్ ఆవిడ రిటర్న్ ఇవ్వాలి. అప్పుడు పని చేస్తుంది. అంతేకాని పేరు మాత్రం ఆవిడది పెట్టి మొత్తం ఇతరే మొత్తం డబ్బులను ఎంజాయ్ చేస్తా ఉంటే అది బానే ఉంది. బిజినెస్ చేయడం సంగతి ఏమో కానీ మొత్తం తీసుకుపోయి పిల్లల చేతిలో పెట్టి ఆ దగ్గర నుంచి అడుక్కోవాలని ఈగో ఎక్కువ గొడవలకు దారి తీస్తుందేమో. అలా కాదు, ఇక్కడ సక్సెస్ రావాలనుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు ఈయన పేరు మీద పూర్తిగా ఉంటే మరి లాస్ అవుతుంది. దానికంటే ఇది బెటర్ కదా. మొత్తం లాసే రోడ్డు మీదకి వచ్చే కంటే ఆ చిన్న ఇదే ఉందంటే ఇద్దరు ఒకటే అని ఫీల్ అయినప్పుడు అది రాదండి యాక్చువల్గా. అసలు అది జరగదు చెప్పాలంటే. అట్లాగే పిల్లల పేరు మీద అనుకుంటే కూడా పిల్లలకు గనక నిజంగానే వాళ్ళ పేరు మీద పెట్టాలనుకుంటే కంప్లీట్గా ఇంక వాళ్ళకే ఇచ్చేయాలి. అంతేగాని వీళ్ళేదో వాళ్ళ పేరు మాత్రం వాళ్ళది పెట్టి వీళ్ళేదో నడిపించడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొంతమందికి ఎట్లా ఉంటుందంటే వీళ్ళది వాళ్ళది ఇద్దరిది బాగుంటుంది, అప్పుడు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు వీళ్ళకి బాగుంది వాళ్ళకి బాగుంది, అప్పుడు వాళ్ళ పేర్లు పెట్టుకోవడం వల్ల గుడ్. అలా చేయొచ్చు. లేదా వాళ్ళని ఒక పార్ట్నర్గా చేర్చుకొని వాళ్ళకి కూడా లాభాలు ఇవ్వడం చేయాలి. ఊరికే పేరుకి మాత్రం పార్ట్నర్ అండి నేను అసలు వాళ్ళకి రూపాయి ఇవ్వని మొత్తం నేనే ఎంజాయ్ చేస్తాను అంటే గ్రహం మీకు డబ్బు ఇవ్వదు అంటున్నా అక్కడ. మీరు అట్లా ఎట్లా గ్రహాన్ని మోసం చేయగలరు, మీ కర్మను ఎట్లా మోసం చేయగలరు, దేవతను ఎట్లా మోసం చేయగలరు? అంత ఈజీ కాదు. దేవత ప్రతిదీ చూస్తూ ఉంటుందండి. కంప్లీట్గా కనుసైగల్లో అన్ని నడుస్తుంటాయి. మనం అనుకుంటున్నాం ఎవరు చూడట్లేదు, నడిచిపోతుందని. ఎంత సీన్ లేదు, ప్రతిదీ గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ తప్పించుకుంటున్నాం కానీ ఆవిడ చేతులు తప్పించుకోలేదు. మనం తప్పించుకుందాం అనుకుంటున్నాం, ఇక్కడ కూడా తప్పించుకోవట్లేదు. అంటే మన చుట్టూ ఉండే వ్యక్తుల దగ్గర మనం తప్పించుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ లేదు. కాబట్టి ఏంటంటే పర్టికులర్గా ఎవరికైనా ఉద్యోగంలో వీక్గా ఉంది అంటే ఫస్ట్ 10th లార్డ్, 6th లార్డ్, 2nd లార్డ్ చెక్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడము. అండ్ అలాగే రెగ్యులర్గా కొంచెం నేను ఇందాక చెప్పిన మంత్రం చేస్తూ గోవుకి బెల్లం తినిపిస్తూ మీకు అసలు జాబ్ ఉందా వ్యాపారం ఉందా చూసుకొని ముందుకు వెళ్ళినట్లయితే 100% జాబ్స్ అనేవి పోయేటువంటి స్థితి నుంచి బయటపడము. ఒకవేళ కొత్త జాబ్స్ రావాలన్న రావడం 100% జరుగుతుంది ఈ మంత్రం ద్వారా. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఇంకోటి ఉంది, అది ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకోవచ్చు. సంతోషం అండి. నిజంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యను ఎక్కువగా చూస్తా ఉన్నారు. పోతదేమో అని చెప్పి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఆ భయంతో ఉండే వాళ్ళు కొంతమంది, పోయిన తర్వాత మళ్ళీ వెంటనే మేము ఎక్కడ జాయిన్ అవుతాము ఏంటి, ఈ టెన్షన్స్ చాలా మందిలో ఉన్నాయి. గురుగారు, మామూలుగా శివుడు అనేసరికి అభిషేక ప్రియుడు అంతే కదా. అయితే మన దగ్గర ఉన్న ద్రవ్యాలు నిజంగా మనకు సాధ్యపడితే ద్రవ్యాలతో చేసుకుంటాం. అవి పండ్లు కావచ్చు, పంచామృతాలు కావచ్చు, ఏదైనా. అవన్నీ చేయకపోయినా కూడా ఒక చెంబడి నీళ్లు ఆయన పైన పోసి మనం నమస్కారం చేసుకున్న ఆయన ప్రసన్నం అవుతాడు అని చెప్పి అంటుంటాం. కానీ నేను ఈ మధ్య కాలంలో ఒక విధానం గురించి విన్నా, అది మరి నిజంగా ఉందా లేదంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నారో తెలీదు. మామూలుగా భస్మంతో అభిషేకం చేస్తుంటాం కదా శివుడికి, దాంట్లో పచ్చకర్పూరం కూడా కలిపి చేస్తారు అని చెప్పి విన్నాను. అది నిజమే అంటారా? ఉంది ఆ విధానం అనేటువంటిది. ఎందుకు ఆ విధానం, దేనికి సంబంధించి చేస్తారు? యాక్చువల్గా పచ్చకర్పూరం చలవ కోసం వాడతారు. చలవ కోసం మన అభిషేకం చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే శివలింగం ఏదైతే ఉందో ఈ విశ్వం మొత్తం ఒక అండాకారంలో ఉండేటువంటి రూపం శివలింగం అంటే. ఓకే, అభిషేకం చేయడం ఎందుకు అంటే ఈ విశ్వం మొత్తం చల్లగా ఉండాలి, ఈ విశ్వం మొత్తం నిండి ఉన్నటువంటి పరమేశ్వరుడు ఈ రూపంలో ఉన్నందుకు అతనికి అభిషేకం చేస్తున్నాం. పాయింట్ నెంబర్ 1. ఈ అభిషేకాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఫలితం ఉంది శాస్త్రంలో. అందులో మళ్ళీ ఒక్కొక్క లింగానికి అభిషేకం చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంది. అయితే నేను మీరు ఇందాక అడిగినటువంటి ఏదైతే ఈ భస్మ అండ్ పచ్చకర్పూరం కలిపి చేసేది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా 2 విషయాలు నెరవేరడానికి చేస్తారు. ఒకటి, వాళ్ళ జీవితంలో ఏదైతే విముక్తి కలగటం లేదో, ఈ ప్రాబ్లంతో నేను చాలా ఫేస్ చేస్తున్నానండి అంటుంటారు చూసారా, విముక్తి కలగడానికి ఆ విముక్తి కూడా చాలా సునాయాసంగా కలగడానికి. అంటే అది ఏ రకంగా అయినా సరే. ఇప్పుడు చాలా మంది చూడండి, మనం ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి కానీ ఎక్కువ స్ట్రెస్ లేకుండా క్లియర్ అవ్వాలి, ప్రశాంతంగా అవ్వాలి అంటాం. అలా ప్రశాంతంగా ఆ యొక్క సమస్య తీరడానికి భస్మలో కొంత పచ్చకర్పూరం కూడా వేసి అభిషేకం చేస్తారు. అయితే ఇందులో సహజంగా ఓం నమ శివాయ అనేటువంటి నామం ఏంటంటే
శివుడు కరుడు కాబట్టి ఆ శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని మీరు ఎప్పుడైతే ఎవరైనా మనసులో అనుకుంటే ఈ విశ్వం మొత్తం నిండుంది. స్థానువు ఆయనకి పేరు. రకరకాల పేర్లలో స్థానం అంటే నిండి ఉన్నాడని అర్థం. స్థానం అంటే కదలడానికి కూడా చోట్లేనంతగా నిండి ఉన్నాడు. అలా నిండి ఉన్నటువంటి శివుడికి నేను మంగళకరుడైన శివుడికి నేను నమస్కరిస్తున్నాను కదా. అలా ఎప్పుడైతే మనసులో మనం మనస్ఫూర్తిగా అంటామో ఈ విశ్వం మొత్తమే ఆయన ఉన్నాడు కాబట్టి ఆ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా మనకి మంగళములు ఇచ్చేదిలా అవుతుంది. అలా ఓం నమ శివాయ అనే మంత్రంతో ఈ అభిషేకం చేస్తారు. ఆడవాళ్ళైనా మగవారైనా ఎవరైనా. కానీ కొంతమంది ఓం నమ శివాయ మంత్రం ఆడవాళ్ళు పఠించకూడదు, దాని బదులు శివాయ నమః అని చెప్పి చెప్పుకోవాలి అని అంటుంటారు కదా, అలాంటిది ఏం లేదమ్మా, చేయొచ్చు. శివాయ నమః అంటే శివుడికి నమస్కరిస్తున్నాను, ఓం నమ శివాయ అంటే నమస్కరిస్తున్నాను శివుడికి. ఏముంది దానికి రివర్స్ లో చెప్పేది ఉంటది ఒకటి. ఇప్పుడు ఓం ఉంది, ఓం న మ శి వా యా కదా. ఇప్పుడు రివర్స్ రాను దాన్ని యా నమ శివాయ రివర్స్ లో తీసుకురండి. ఫస్ట్ లాస్ట్ లో ఫస్ట్ తీసుకోండి యా, దాని తర్వాత షి వా యా వాషి నా మానా యావాషి మాన ఓం. యావాషి మాన ఓం గన ఎవరైనా అంటే వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది, ఏదైనా సంకల్పంతో చేస్తాయి. అవునా? అంటే మంత్రాలకు నామాలకు ఇలా రివర్స్ లో చదివే ఒక అక్షరాన్ని తీసుకుని అటు నుంచి ఇటు ఈ 5 అక్షరాలని పంచాక్షరి మంత్రం నమ శివాయ అనేటువంటిది. ఈ పంచాక్షరి మంత్రాన్ని అటు ఇటు ఇటు అటు మార్చి చేసేటువంటి విధానం కూడా ఉంది. అంటే ఇది రివర్స్ లో చేసేది కూడా మన సాత్విక పద్ధతిలోకే వస్తుందా? మంత్రశాస్త్రంలో దీనికి సంబంధించింది ఇచ్చారు. ఇప్పుడు ఇలా మనం మంత్రం చేస్తున్నప్పుడు ఎవరైనా గురువు సమక్షంలో తీసుకొని చేయాల్సి ఉంటుందా, లేదు ఎవరికి వాళ్ళు మామూలుగా? ఒకటేనమ్మా, మనకి మంత్ర మహోదరి అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే మీకు ఒక గురువు ఉన్నారనుకోండి, గురుముఖత తీసుకోవడమే 100% కరెక్ట్. సరే గురువు లేరు, మనకు గురువు దొరకలేదు, ఎక్కడో ఏ అమెరికా కంట్రీస్ లోనే ఏ సౌదీలోనే ఉన్నాడు, కానీ ఆ వ్యక్తికి ఫలానా అమ్మవారి మంత్రం చేయాలనుంది. దానిలో చెప్పినటువంటిది ఏంటంటే బోధిపత్రం మీద ఆ మంత్రాన్ని రాసి శివుడి దగ్గర పెట్టి శివుణ్ణే గురువుగా భావిస్తూ శివాయ గురవే నమః అనుకుని ఆ మంత్రం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బోధిపత్రం ఎక్కడ మనకి ఏ బోధిపత్రం అంటే ఏంటో తెలియని రోజులు అయిపోయాయి కాబట్టి మీరు ఏం చేయొచ్చు, చక్కగా పేపర్ మీదే రాసి శివుడి దగ్గర పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో దాన్ని తీసుకొని మీరు కనుక శివాయ గురవే నమః అనుకొని శివుణ్ణి గురువుగా మనసా వాచా కర్మన భావించి మీరు కనుక ఆ మంత్రం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది. ఒకవేళ ఇలా చేయొచ్చా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీరు చెప్తున్నారు కాబట్టి మీరే ఒక గురువుగా భావించి వీడియో వినేవాళ్ళు అలా నమస్కారం చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. అది గురువు అంటే గురువుతో పాటు ఆయన చెప్తే తీసుకున్న ఇప్పుడు ఏ ఫలితం వస్తుందో అదే వస్తుందా? ఇప్పుడు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎలా అంటమ్మా, గురువు అంటే అదేదో నేనేదో పెద్దగా వాళ్ళకి ఏదో ఇచ్చేసినట్టుగా అట్లా ఏం కాదు. గురువు అనే ఇదేదైతే ఉందో చాలా బాధ్యతతో కూరుకుంది. గురువు అని ఎవరని అంటారంటే అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు. అందరినీ గురువు అనడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు ఉదాహరణకి నన్నుగా తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ నేను కాదు ఉన్నది, ఆ పరమాత్మ వాళ్ళ లోపలికి వచ్చి అది నడిపిస్తూ ఉంటాడు ఒక నమ్మక రూపంలో. అంతేగాని నేను ఏదో గొప్పవాడిని ఏదో ఇచ్చేసాను వీళ్ళందరూ చేసేసుకోవాలనేది కాదు అసలు అక్కడ. ఓకే, అయితే ఈ యొక్క శివరాత్రి నాడు ఒక్కొక్క రకమైనటువంటి అభిషేకానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు శాస్త్రంలో. ఇప్పుడు ఎవరికైనా సంతానం లేదనుకోండి, గంధపు నీటితో చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. నీటిలో గంధం వేసి అభిషేకం చేయొచ్చు. అరగబామిన గంధము లేకపోతే గంధం పౌడర్ వేసైనా లేదా పసుపుతో వేసినటువంటిదైనా చేస్తే ఖచ్చితంగా వారికి సంతాన సంబంధించిన దోషం ఏమైతుందో పోతుంది. అదొకటి. కొంతమంది గురుబలం లేదంటారు, గురుబలం కూడా పెరుగుతుంది చేసినట్లయితే. అదేవిధంగా తేనెతో గనక అభిషేకం చేస్తే శాస్త్రంలో ఏం చెప్తారంటే, ఇప్పుడు చక్కటి గాయకులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పూర్వజన్మల్లో తేనెతో అభిషేకం చేశారట, అందుకే చక్కటి గాత్రం వస్తుంది తేనెతో గనక అభిషేకం చేసినట్లయితే. పుష్పాల యొక్క నీటితో అభిషేకం చేస్తారు లేదా పుష్పాలతో అభిషేకం చేస్తారు. పుష్పాల నీళ్లు అంటే నీళ్ళలో పుష్పాలు వేసి వాటితోనే నమశివాయ మంత్రం చదువుతూ లేదా నమక చమకాలు చదువుతూ చేస్తారు. అలా గనక చేస్తే ఖచ్చితంగా కొన్ని శుభవార్తలు వింటారు, వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే కొంతమంది ఓన్లీ మల్లెపువ్వులతో చేస్తారు వివాహం అవ్వడానికి, ఉట్టి చెరుకు రసంతో చేస్తారు వివాహం అవ్వడానికి కూడా. చెరుకు రసంతో చేయొచ్చు, మల్లెపువ్వులతో చేయొచ్చు, పుష్పపు నీటితో చేయొచ్చు. కొంతమందికి ఎప్పుడు ఏదో ఆటంకం జరుగుతుంటుంది చూసారు, ప్రతిదీ ఆటంకమేనండి నా లైఫ్లో అంటూ ఉంటారు. అలాంటప్పుడు 2 విధానాలు చెప్పారు. ఒకటి గరిక వేసినటువంటి నీటితో అభిషేకం చేయడము, రెండవది
బెల్లము కలిపిన నీటితో అభిషేకం చేస్తారు. మామూలుగా గరిక అంటే వినాయకుడికే ఎక్కువ వాడతాము, వాడేటువంటి శివుడికి గరిక. బిల్వం వాడతాం కదా, బిల్వం ఇప్పుడు వాడతాం, గరిక బిల్వం వాడాలి. కూడా వాడచ్చు. బిల్వం వాడడం వేరే పద్ధతి, ఉమ్, ఆటంకాలు తొలగడం కోసం ఇది గరిక ఓకే. నీటితో చేయడం అనేటువంటిది. ఉమ్, ఉమ్. అలాగే బిల్వపత్రం అయితే ఖచ్చితంగా శివుడికి పెడతారు, అది ఇంకా దానికి separate గా మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు బిల్వపత్రం కూడా అంటే మామూలుగా ఆలయంకి వెళ్ళినప్పుడు చూస్తుంటాము, కొంతమంది ఏమో రివర్స్ లో పెడతారు, అవును. కొంతమంది ఇలా అంటే ఒకవైపు స్ట్రైట్ గా పెడితే లక్ష్మీ ప్రాప్తి, రివర్స్ లో పెడితే ఐశ్వర్య ప్రాప్తి, ఆయుష్ అని చెప్తూ ఉంటారు. అంటే ఎలా పెడితే ఏది ఇప్పుడు Reverse. బిల్వము పైన ఆకు రూపంలో కనబడుతుంది. ఆకు రెండు రకాలు ఉంటదమ్మా, ఆ. లోపల వైపు బయట వైపు ఉంటుంది. ఇలా పెడితేనేమో ఐశ్వర్యం అంటారు, ఉమ్, ఇలా పెడితే ఆయుష్ అంటూ ఉంటారు, అట్లా ఓకే. అన్నమాట. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఆ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మళ్ళీ శివలింగాన్ని ఏ లింగానికి ఆరాధన చేస్తే ఫలితం అని చెప్పారు. ఉమ్, మనకి బిందులింగం అని ఉంటుంది, ఒక ప్లేట్ మీద చిన్న బిందువులా ఉంటుంది, ఆహా. దానికి గనక అభిషేకం చేస్తే మోక్షము అని చెప్పారు శాస్త్రంలో. ఇవి శివపురాణంలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఉమ్, ఉమ్, అదేవిధంగా స్ఫటికలింగానికి చేస్తే కోరికలు తీరుతాయట. స్ఫటికలింగము లేదా పాదరస లింగానికి. ఉమ్, ఎవరికైనా వ్యాపారంలో అభివృద్ధి రావాలి, చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి, కొన్ని వేల కోట్లలో నడిపిస్తుంటారు, అలాంటివి నడిస్తే ఎంత బాగా లాభం వస్తుందో, నడవకపోతే కూడా అంత నష్టం వస్తుంది. అలాంటి వాళ్ళు కనుక భరించగలరు అనుకుంటే బంగారు లింగానికి కనుక 41 రోజులు కనుక అభిషేకం చేస్తే వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఉమ్, అయితే భక్తి శ్రద్ధలతో చేయాలి, ఏదో చేస్తున్నాము అవుతుందో లేదో ఈ అపనమ్మకంతో చేయొద్దు. ఎందుకంటే అమ్మా, మీరు గనక ఒక పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ దేవత వస్తుంది, ఉమ్. 100% వస్తుంది. అంటే మంత్ర రూపంలో మనం ఉచ్చారణ చేసినప్పుడు నాకేమీ తెలియదు, మామూలుగా నాకు నచ్చినట్టు నేను మీరు ఎలా చేసుకుంటున్నాను చేసినా అని. మీ అలా అయినా భక్తి ప్రధానం అక్కడ. ఓకే. మీరు చేశారంటే అక్కడికి వస్తుందమ్మా, అంతే. ఉమ్, ఒక ఫోన్ని కనుక మనం రింగ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి సిగ్నల్ ద్వారా వెళ్ళిపోయి అక్కడ ఎట్లా అయితే వాళ్ళకి రింగ్ అవుతుందో ఫోను, ఉమ్, మీరు ప్రారంభించగానే వస్తాడు అక్కడ భగవంతుడు, గుర్తుపెట్టుకోండి ఓకే. అది. అట్లాగే ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం. ఉమ్. ఇప్పుడు ఈ పచ్చకర్పూరము ఇది ఏంటది, అవునమ్మా. విభూది అన్నారు కదా, అవునమ్మా. ఇది ఏ సమయం ఏమైనా చూసుకోవాలా? ఒకటమ్మా, శివుడికి ఎప్పుడైనా సరే మనకి మాస శివరాత్రులు లేకపోతే ఇలాంటివి వచ్చినప్పుడు లింగోద్భవ సమయంలో బెస్ట్, అంటే అర్ధరాత్రి టైం. అర్ధరాత్రి సమయంలో బెస్ట్ అన్నమాట. లేదంటే మామూలుగా పొద్దున్నప్పుడు చేసుకోవచ్చు, ఉదయం పూట. ఇప్పుడు ఈ రోజు మాస శివరాత్రి ఉంది అంటే ఈ రోజు నైట్ 12 ఆ టైంలో చేయాలా, ముందు రోజు నైట్ చేయాల్సి ఉంటుందా? శివరాత్రి గడియలు కొన్ని ఉంటాయి, ఉమ్, ఇది ముందు రోజు చేస్తారు యాక్చువల్గా, అంటే తెల్లవారితే అదనగా చేస్తూ శివరాత్రి ఉంటారు. అనగా. అవును. ఓకే. అంటే ఈ విధానం మాస శివరాత్రి టైంలో లేదంటే మనం శివుడికి ఇంట్లో అభిషేకం చేసుకుంటున్న టైంలో అవును. ఎప్పుడైనా మీ ఆచరించుకోవచ్చు. క్యాలెండర్ లో చూస్తే మహాశివరాత్రి అని వస్తుందమ్మా, ఆ రోజు నైట్ చేసుకోవచ్చు మీరు యాక్చువల్గా. ఓకే. అంటే ఇది ప్రత్యేకించి శివరాత్రి రోజు, మాస శివరాత్రి రోజే చేసుకోవాలా, లేదు అంటే నేను రెగ్యులర్ గా అభిషేకం చేసుకుంటా, నాకు ఇంట్లో శివలింగం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చా? శాస్త్రంలో చెప్పింది రోజు చేయమని చెప్పింది. దానికి చరలింగము అని ఉంటుంది, అంటే మీరు ఒక పెట్టెలో పెట్టుకొని శివుణ్ణి, నందిని, ఆ అభిషేకానికి ఉండేటువంటి ద్రవ్యాలన్నింటినీ మోసుకొని తిరుగుతుంటారు. ఉమ్, చరలింగం అసలు మనల్ని ఎప్పుడు క్యారీ చేయమని చెప్పింది. అంటే మీరు ఏ ఊర్లో ఉన్నా దాంతో చేయొచ్చు. పాటు చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇది శివపురాణంలో ఉన్నటువంటి విషయం, ఇదంతా వాయుపురాణంలో ఉన్నటువంటి విషయం. ఉమ్, ఇప్పుడు మీరు తీసుకెళ్ళలేదమ్మా, ఉమ్, ఏ ట్రైన్లోనే వెళ్తున్నారు, అయ్యో మీకు అభిషేకం చేయాలి, పక్క వాళ్ళ దగ్గర మీరు అక్కడ చేయొచ్చు, తప్పేం కాదు, ఉమ్, ఓకే. చేసుకోవచ్చు. అది అది కంపల్సరీ క్యారీ చేయమని చెప్పింది శాస్త్రం. హా. కొంతమంది మీరు ఇలా అన్నారు కాబట్టి పక్కన వాళ్ళ దాంతో అయినా మనం చేసుకోవచ్చు అభిషేకం అన్నారు. కొంతమందికి కొంచెం స్వార్థం ఉంటది, అంటే మా ఇంట్లో పూజ వాళ్ళతో చేపిస్తే లేదంటే మా దగ్గర ఉన్న విగ్రహంతో వాళ్ళతో చేపిస్తే మాకెక్కడ పుణ్యం రాదు అని చెప్పి, అది అపోహగా తీసుకోవచ్చు అంటారా? 100% అపోహే అది. ఇంకోటి ఏంటంటే, అసలు అలా స్వార్థంగా ఉంటే ఫస్ట్ శివుని యొక్క అనుగ్రహం కలగదు. మీరు ఎప్పుడైతే వాళ్ళకి చేయమని ఇచ్చారో అప్పుడు మీకు ఇచ్చే శివానుగ్రహం మరింత రెట్టింపు అవుతుంది. ఎందుకంటే మీరు వాళ్ళకి కూడా చేసుకోవడానికి ఇచ్చారు, మీకు కొత్తగా మీ జేబులోంచి పోయేది లేదు అక్కడ. శివానుగ్రహం శివుడు ఇచ్చేది, మీ చేతిలోంచి మీ దగ్గర ఎక్కడ పోతుంది. అది గురుగారు, మామూలుగా మనం కొన్ని వీడియోస్ చూసినప్పుడు, పురాణాలకు సంబంధించి తెలుసుకున్నప్పుడు, ఋషులు వీళ్ళంతా కూడా ఏదైనా భంగం కలిగించినా లేకపోతే కోపం తెప్పించేటట్టుగా చేసిన శాపాలు ఇస్తారు అని చెప్పి అంటారు. అదే రకంగా చూసుకుంటే దేవతా శాపాలు కూడా ఉంటాయి అని చెప్పి కూడా అంటుంటారు. నిజంగా మనందరికీ ఒక కన్న తల్లిలాగా తండ్రిలాగా భగవంతుని భావిస్తూ ఉంటాం మనం. ఆయన పిల్లలకు ఆయన నిజంగా శాపం ఇస్తాడా? ఎటువంటి సందర్భాల్లో శాపం ఇస్తాడు? దేవతా శాపం అనేది నిజంగా ఉందా? ఖచ్చితంగా ఉందమ్మా, ఉంది. దీనికి మీరు మురారి మూవీ చూసినట్లయితే అందులో ఆ దేవతా శాపం వల్లే వాళ్ళకి వంశాలు ఇదవుతూ ఉంటాయి. మూవీ అనే కాదు, కామన్గా మీరు ఇప్పుడు అన్నారు ఒక మాట, అదేంటి
మనం పిల్లల్లా చూసుకుంటారు కదా అని 100% అలాగే చూసుకుంటారు. కాకపోతే నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీ ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, నెలలు 2-3 years ఉండే బాబు మంచం మీద ఒంటెలు పోసినా మీరు పట్టించుకోరు, వాడికి తెలియదు అని ఫీల్ అవుతారు. అదే ఒక 20 ఏళ్ళ కుర్రాడు 20 ఏళ్ళ వాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు చేస్తే తిడతాం. ఎందుకు తిడతాం? తప్పు కదా, అంత జ్ఞానం లేనప్పుడు జ్ఞానం ఉండి కూడా తప్పు చేస్తున్నావు. అలాగే దేవత కూడా ఏం చేస్తుంది అంటే తెలిసి తెలియక చేసేటువంటి పనులు క్షమిస్తుంది. తెలియక చేస్తున్నాడని దేవతకి తెలుసు. తెలిసి కూడా తప్పు చేస్తారు చూసారా, అది మాత్రం ఖచ్చితంగా దేవతా శాపం కింద మారుతుందా? అది ఎట్లాంటివి ఉంటాయి దేవతా శాపాలు, అసలు ఎందుకు వస్తాయో చెప్తానండి. ఒకటి, మనం పూజ చేస్తూ ఇంకొకరి గురించి నెగటివ్గా ఆలోచిస్తే దట్ ఈస్ కంప్లీట్ దేవతా శాపం ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనం పూజ రూమ్ లో ఉండి పూజ చేస్తే ఇంకొక నెగటివ్ ఆలోచించకూడదు. వేరే ఆలోచనలు వేరు, నెగటివ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే, అంటే వేరే వాళ్ళ గురించి ఏదైనా నెగటివ్ గా మనం థింక్ చేయడం ఇస్ ఖచ్చితమైన దేవతా శాపం ఇస్తుంది, ఒకటి. రెండవది, ఆల్రెడీ ఒక మంచి భక్తుడు ఉన్నాడు, ఆయన్ని ఏదైనా మనం ఇబ్బంది పెట్టామంటే దేవతా శాపం వస్తుందమ్మా. ఎట్లా అంటే ఒక బిడ్డలాగా అన్నారు చూసారు ఇందాక, మరి బిడ్డలాగా అన్నప్పుడు ఇంకోళ్ళు వచ్చి ఇది చేస్తే మరి తల్లికి కోపం వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి 100% పొరపాటును కూడా ఒక మంచి భక్తుడు ఉన్నాడు, ఆయన పాపం ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు, వాళ్ళు వేరే వాడిని ఇబ్బంది పెడతారంటే దట్ ఈస్ వేరే. ఇది పేరుకు మాత్రం దేవత అంటే భక్తుల్లాగా ఉండి వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాడు, అలాంటి వాడిని అనడంలో తప్పలేదు. కానీ నిజంగా సాత్వికంగా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ ఆయన దేవతా సంబంధించింది ఆయన చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టని వ్యక్తికి మనల్ని ఇబ్బంది పెట్టాము మనం వెళ్ళంటే అది ఖచ్చితంగా కట్టి కుదుపుతుంది వాడిని, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇవాళ రేపు చాలా మంది అంటూ ముట్టు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, అవి పాటించకుండా తెలిసి కూడా ఏం కాదులే అనే ఒక దీంట్లో వెళ్ళిపోతుంటారు. తెలుసు కూడా ఏం కాదులే అంటే ఎలా అంటే చనిపోయినప్పుడు ఉండేటువంటివి అలాంటి మహిళలు తెలుసు కానీ తెలిసినా కూడా ఏమీ కాదులే దూరంలో వెళ్ళిపోతుంటారు చూసారా. అంటే ఎటువంటి చేస్తే ఆ టైంలో అంటే చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు మహిళ ఉంది ఉదాహరణకి, ఆ టైంలో కొన్ని ఇంట్లో చెయ్యకూడని పనులు కొన్ని, ఇప్పుడు లేడీసే ఉన్నారమ్మా, 5 days ఇది ఉంటుంది, వంటగదిలోకి వెళ్ళకూడదు, లేదా దేవతలను ముట్టుకోకూడదు, తులసి మొక్కను ముట్టుకోకూడదు అని చెప్తారు. ఆ టైంలో పర్టికులర్గా వంట అంటే ఇవాళ రేపు ఇంకా కుదరట్లేదు, సింగిల్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు లేదా ఆ మొక్క ఏమిటో చెప్పలేం, తప్పదు. కానీ అలాంటి టైంలో పోయి మీరు తులసి ముట్టుకున్నా దేవతా సంబంధించిన ఏం కాదులే ఇవన్నీ ఎవరు చూసారులే అని అనుకోని మీరు మూఢనమ్మకాలను చేశారంటే అది దేవతా శాపం ఇస్తుంది. అది వాళ్ళ ఒక్కరితో పోదు. ఇప్పుడు దేవతా శాపం ఎలా ఉంటుందంటే మీ ఒక్కరితో పోదమ్మా, అది వంశాల మీద చూపిస్తూ ఉంటుంది దాని ప్రభావం, తర్వాత వంశము తరతరాలుగా వస్తూ ఉంటుంది. దేవతా శాపం అలా ఉంటుంది. దానికి శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానం ఏమిటి, అసలు జాతచక్రంలో ఎలా చూడాలి దేవతా శాపాన్ని అంటే 9th house పాడవుతుంది దేవతా శాపానికి. ఎప్పుడు కూడా 9th house పాడవడము, గురువు సరైనటువంటి స్థితిలో ఉండడు అలాంటి జాతకాలకి, గురుగ్రహం డెబిలిటేషన్లో అవ్వడము, లేకపోతే గురుగ్రహం యొక్క దృష్టి సరిగ్గా జాతకం మీద లేకపోవడము జరుగుతూ ఉంటాయి. అది డిపెండ్ ఆన్ ఎంత ఉంది అంటే తీవ్రంగా ఉందా లైట్గా ఉందా. కానీ ఎంతటి దేవతా శాపం ఉన్నా లలితా సహస్రనామాల్లో ఒక్క నామం ఖచ్చితంగా మనకు క్లియర్ చేస్తుంది. అదేమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. ఎలా అంటే ఈ నామానికి ఉన్న అర్థం ఏమిటంటే హరుని యొక్క నేత్రము చేత దగ్ధమైనటువంటి మన్మధుడు గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఈ నామంలో. ఈ మన్మధుడు ఏం చేస్తాడంటే హరుడికి బాణం వేస్తాడు, ఈయన కూడా ఒక రకమైనటువంటి కామ సంబంధించి జరగాలని. ఎవడరా నా మీద బాణం వేసాడు, ఆయన్ని మూడో కన్ను తెరిచి భస్మం చేసేస్తాడు. అప్పుడు ఆ మన్మధుడు యొక్క భార్య వచ్చి అమ్మవారిని వేడుకుంటుంది, అమ్మ ఎలాగమ్మా అంటే సరే ఇప్పుడు వాళ్ళ ఆయన ఇట్లా చేసినప్పుడు ఈమె పుట్టించడం కరెక్ట్ కాదు, ఆయన వ్యతిరేకించినట్టు అవుతుంది కాబట్టి సృష్టి విరుద్ధం కాబట్టి ఎవ్వరికీ కనబడకుండా నీకు మాత్రమే కనబడేలాగా ఆయన శరీరాన్ని ఇస్తుంది మన్మధుడికి. ఇస్తుంది కానీ ఎట్లాగా అతనికే కనబడ్డా, అందుకే ఇప్పుడు మన్మధుడికి ఏ భయం లేదు, ఇప్పుడు ఎవరికి కనబడ్డు కాబట్టి. అలా అమ్మవారి నామాన్ని ఎవరైనా చేస్తే ఈ దేవతా శాపం అనేటువంటిది బయట నుంచి మనం బయటపడతాం. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. ఎలా చేస్తుండాలి ఈ నామాన్ని? రోజు ఒక 40 minutes. మనకి ఏం చేసినా కలిసి రావట్లేదు అంటే దాని అర్థం దేవతా శాపమే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవతా అనుగ్రహం లేదు మీకు ఏది ముందు కదలదు.
దేవతా శాపాలు ఉన్నందుకు ఇట్లా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎవరు కాపాడలేకపోతుంటారు. ఆఖరికి ఆ జగన్మాత ఆ శక్తి స్వరూపునైన అమ్మవారే కాపాడాలి. ఇంకా ఆవిడే వాళ్ళకి సరే ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి చేయాలి. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినట్టుగా దేవతా శాపం ఉంది, ముందుకు వెళ్ళలేకపోతున్నాము, వంశం వృద్ధి లేదు, ఇలాంటివన్నీ అన్నారు కదా, నిజంగా దేవతా శాపం ఉంది అంటే పర్సనల్ గా ఒక జ్యోతిష్కుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తే అర్థమవుతుంది. కానీ అలా కాకుండా ఇంట్లో ఏదైనా ఇబ్బందులు వచ్చి పర్టికులర్ గా దీని వల్లే ఈ ఇబ్బందులు వస్తాయి, మేము దాన్ని గుర్తించగలిగే ఏమైనా ఉన్నాయి అంటే అలాంటి ఏమైనా ఉంటాయి? మీరు ఎట్లా గుర్తించవచ్చు అంటే అమ్మా, వంశము క్షీణిస్తున్నట్టుగా మీకు అర్థమవుతూ ఉంటది. వంశంలో సరిగా అభివృద్ధులు ఉండవు. ఒకటి అది 2 రకాలు, ఒకటి దేవతా శాపం లేదా పితృ దోషాలు ఉన్నా కూడా జరుగుతుంటుంది అది. రెండవది ఏంటంటే మీరు ఎన్ని పూజలు చేస్తున్నా కలిసి రాదు. అన్ని చేస్తున్నా ఏమిటి మాకు అనుగ్రహం, ఎందుకంటే అక్కడ శాపం ఉంది. నేను అనుగ్రహించను పోండి, మీరు అన్ని పిచ్చి పనులు చేస్తున్నారని వెళ్ళిపోయింది. మీకు ఇంకెక్కడ అనుగ్రహం ఉంటుంది? అది రాదు. మూడవది ఏంటంటే మీరు ఇంట్లో ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసినా ఒక నెగటివ్ ఒకటి కనబడుతూ ఉంటుంది అక్కడ. అంటే అక్కడ ఏదో తగలబడ్డము, లేదో హారతిస్తుంటే వాటి ఆరిపోవడం, సంథింగ్. మనం ఇప్పుడు హారతిస్తే ఆరిపోతుందంటే మనం ఒకసారి లాజికల్ గా కూడా ఆలోచించాలి. ఒకసారి ఏదో కిటికీ తెరుస్తుంటే గాలి కూడా ఆరుతుంది. అవి కొన్ని లాజిక్స్ అర్థం చేసుకోవాలి. అట్లా తీసుకోకుండా ప్రతిదీ మూఢంగా కూడా వెళ్ళకూడదు. అట్లాంటి మీకు సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏదో ఇబ్బంది వచ్చిందనే కాకుండా ఎట్లాగూ మనకి మంత్రం చేసుకోవడం వల్ల అది తొలగిపోతుంది కాబట్టి ఎవరికి వాళ్ళు కనీసం ఎంతసేపు కుదిరితే అంతసేపు చేసుకోవడం బెటర్. విన్నా సరిపోతుంది అంటారా? ఎప్పుడు కూడా లలితా సహస్రనామాలు పఠనం చేయాలి, విష్ణు సహస్రనామాలు వినాలి. వినడం ద్వారా వారికి ఎక్కువ ఫలితం, చేయడం ద్వారా దీనికి ఎక్కువ ఫలితం. ఇప్పుడు చదివేటప్పుడు చాలా మంది భయం ఏంటంటే ఎక్కడ తప్పులు చదివేస్తానో, మళ్ళీ అది ఈ దోషం నివృత్తి కోసం చేస్తే ఇంకో దోషం ఎక్కడ వస్తుందో వింటా అని చెప్పి చాలా మంది జర్నీస్ లో వెళ్ళేటప్పుడు వింటూ ఉంటారు. మరి నిజంగా నేర్చుకునే వరకు వినండి, నేర్చుకున్న తర్వాత చేయండి. అదేం పెద్ద కష్టమైన విషయం కాదు, చాలా సింపుల్. ఒకటేంటంటే మీరు పలకడం రాక పలుకుతున్నప్పుడు అమ్మవారు ఏమీ అనదమ్మా. ఒక చంటి పిల్ల ఎలా పిలిచినా అమ్మ పలుకుతుంది. అట్లాగే మీకు పలకడం రాక నేర్చుకునే క్రమంలో అమ్మవారికి తెలుసు, అన్ని తెలుసు ఆవిడికి. సర్వజ్ఞ అంటారు. సర్వజ్ఞ శాంతకరుణ అనేటువంటి నామం ఉంది ఆవిడికి. కాబట్టి సర్వజ్ఞ, ఆవిడ అన్ని తెలుసు. ఆవిడకి తెలియదు ఏముంది, మనం పలకలేక పలుకుతున్నామా, విటకారంగా పలుకుతున్నా ఆవిడ తెలియదు. కాబట్టి ఆవిడ ఏమనుకోదు. గురుగారు, మామూలుగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు మాలాంటి వాళ్ళకి, ఎప్పుడు లక్ష్మీదేవి లాగా ఉండాలి, మంచిగా కుంకుమ బొట్టు పెట్టుకొని పద్ధతిగా గాజులు వేసుకొని అలా ఉండాలి కలకల్లాడుతూ, ఇలా చెప్తూ ఉంటారు. మళ్ళీ ఆ వేసుకునే గాజులు కూడా ప్రజెంట్ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళమంతా కూడా ఏ శారీ వేసుకుంటే దానికి మ్యాచింగ్ ఇలా ఎక్కువ ఫాలో అవుతున్నాం. కానీ మనకు ముందు నుంచి పురాతన కాలం నుంచి ఉన్నదల్లా అంటే ఒక ఆకుపచ్చ, పసుపు పచ్చ, ఎరుపు, ఇవి శుభప్రదము. అమ్మవారికి ఇచ్చేటప్పుడైనా అవే, మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడైనా మనం ధరించాలన్నా అవి మాత్రమే మంచిది అని చెప్పి అంటారు. నిజంగా మనం వేసుకునే గాజుల వల్ల కూడా మన లైఫ్ డిసైడ్ చేయబడుతుందా? ఇప్పుడు నేను గ్రీన్ కలర్ వేసుకుంటే అంతా నాకు శుభంగా ఉంటుందా? నాకు బ్లాక్ ఇష్టం, నేను బ్లాక్ కలర్ గాజులు వేసుకున్నా అపశకునంగా ఉంటుందా? ఇలాంటి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు మామూలుగా. ఇదంతా నిజం అంటారా? ఏం చెప్తారు దీని గురించి? ఇక్కడ బ్లాక్ అపశకునం అని కాదు. బ్లాక్ అపశకునం అయితే గనక మీకు బ్లాక్ ఐస్ ఇవ్వడు కదా భగవంతుడు. మీకు ఈ విశ్వాన్ని చూసేటువంటి అదే బ్లాక్ హెయిర్ ఇచ్చాడు. అంటే నేను అనేది ఏంటంటే ఒక బ్లాక్ బోర్డు ఒక స్టూడెంట్ జీవితాన్ని మార్చేస్తుంది. రైట్. ఐస్ బ్లాక్ కరెక్ట్ కాదు అపశకునం అనుకుంటే అసలు బ్లాక్ కలర్ పెట్టాడు కదా భగవంతుడు. ఆల్ కలర్స్ ఈజ్ గుడ్ ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క గుణం ఉంటుంది అని చెప్పారు శాస్త్రంలో. తమో రజస్ సత్వ గుణాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఎందుకు కొంచెం అంటే ఈ బ్లాక్ కలర్ ఒకటి ఎక్కువగా ఎందుకు వాడకూడదు అంటారంటే, గాజుల విషయంలో మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో ప్రయత్న స్థానాన్ని ఆస్ట్రాలజికల్ గా 3rd హౌస్ అంటారు. ఈ 3rd హౌస్ కి చెవులు ఇక్కడ వేసుకునే గాజుల స్థానంగా చెప్తారు ఆస్ట్రాలజీలో. అందుకని అక్కడ గనక ఒకవేళ రజోగుణ సంబంధంగా వచ్చింది, తమోగుణ సంబంధంగా వాళ్ళ యొక్క తత్వాలు మారితే ఒక రకమైన మొండితనం పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఎందుకమ్మా, ఇప్పుడు ఇదే రూమ్ ఉంది, కంప్లీట్ వైట్ కలర్ ఉన్న రూమ్ లో మీరు కూర్చోండి, అలా అనిపిస్తుంది మీకు? చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే కంప్లీట్ బ్లాక్ కలర్ రూమ్ లో కూర్చోండి, కొంచెం అంటే ఇష్టపడ్డ వాళ్ళకి ఏమో గానీ డిఫరెంట్, ఇష్టపడ్డ వాళ్ళకి డిఫరెంట్. బట్ సంథింగ్ వైట్ కలర్ ఉన్నప్పుడు అంత పీస్ఫుల్, వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఉన్న పీస్ఫుల్, బ్లాక్ కలర్ వేసుకున్నప్పుడు ఉండదు. బ్లాక్ కలర్ వేసుకుంటే అది బాగా ఇష్టం ఉన్న వారికి ఉండొచ్చేమో, కానీ 90% ఆఫ్ కేసెస్ వైట్ కలర్ వేసుకున్నప్పుడు వేరే ఉంటుంది. రెడ్ కలర్ వేసుకున్నప్పుడు టెంప్టింగ్ గా ఉంటుంది. మీరు గమనించండి, ఎవరైనా సరే ఒక షర్ట్ వేసుకున్నా ఒక వ్యక్తి, లేకపోతే స్త్రీ ఏదైనా డ్రెస్ వేసుకున్నా ఆ తత్వం వేరే ఉంటుంది. అంటే ఒక కలర్ కి ఒక తత్వం ఉంది.
ఆ తత్వం అనేటువంటిది వాళ్ళకి లైఫ్లో దాని యొక్క ప్రభావం పడుతుంది. అంతేగాని అది బ్యాడ్ అని కాదు అక్కడ. ఓకే. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు రకరకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. అవును. ఈ బ్లడ్ గ్రూప్స్ మీద ఒక బ్లడ్ గ్రూప్ మీకు ఏ బ్లడ్ అది ఎక్కించాలో అది ఎక్కించాలి. వేరేది ఎక్కిస్తే అది మీకు పనిచేయదు. అలానే ఆ బ్లడ్ గ్రూప్ బ్యాడ్ అని కాదు అక్కడ. అది మీకు సెట్ కాదు. అలాగే కొన్ని వాటికి కొన్ని సెట్ కావు. బ్లాక్ కంప్లీట్గా తప్పైతే అసలు ఈ విశ్వంలో ఏది బ్లాక్గా ఉండకూడదు. అది రాంగ్ కాన్సెప్ట్. అయితే కొన్ని గుణాలను అవి ప్రభావితం చేస్తాయి కాబట్టి అది ఇక్కడ శాస్త్రంలో అన్నదమ్ముడు లేదా భర్త ఇద్దరు ఒక స్త్రీకి గాజులు ఇస్తారు. అన్నదమ్ముడు గనక ఎప్పుడైనా సరే ఒక స్త్రీమూర్తికి తన సిస్టర్స్ అక్కకి కావచ్చు చెల్లికి కావచ్చు గాజులు ఇస్తే వాళ్ళ లైఫ్ అన్నదమ్ముడు లైఫ్ బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే భర్త గనక భార్యకి గాజులు కమ్మలు ఎప్పుడు ఉండేలా చూసుకోవాలంటారు. శాస్త్రంలో చెవు కమ్మ లేకుండా భర్త కనబడకూడదు అంటారు. కనబడకూడదు, అది అమంగళంగా భావిస్తారు. కనీసం మన తాటికి సంబంధించిన తాటి చెట్టు ఆకుకి సంబంధించిన ఒక ఇది ఇలా ఒక పుల్లలా ఉంటుంది, అదైనా పెట్టుకో ఉండాలి అంటారు. ఎందుకంటే స్త్రీ కనుక మంచి కమ్మలు కానీ ఈ గాజులు కానీ ధరిస్తే పురుషుడికి అంటే భర్తకి అదొక యోగం, భాగ్యయోగాన్ని ఇస్తుంది అని చెప్తారు. భాగ్యయోగం ఎందుకంటే స్త్రీ యొక్క 3వ స్థానం చెవి కమ్మలు కానీ చేతులకు ఉండే గాజులు కానీ ఆ 3వ స్థానం అనేటువంటిది భర్త యొక్క భాగ్యస్థానం. అంటే భర్త స్థానం నుంచి 7th house నుంచి 9th house అవుద్ది. ఇదేమో 3rd house వాళ్ళకి 9th house అవుద్ది. కాబట్టి అలా చేసుకోమని చెప్పి చెప్తూ ఉంటారు. ఇందులో మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే అమ్మవారి దగ్గర పెట్టినటువంటి గాజులు వేసుకున్నప్పుడు నాన్ వెజిటేరియన్ తినవచ్చా. ఇక్కడ ఏంటంటే ఒకటమ్మా, నేను ఒకటే చెప్తాను, నా దృష్టిలో నాన్ వెజిటేరియన్ తిన్నంత మాత్రాన్ని ఏదో దోషం అయిపోతుందని ఎప్పుడు అనుకోను నేను. ఎందుకంటే అంటే అదేదో నేను తింటాను కదా, నేను తిన్న చెప్తున్నాను మీకు. నాన్ వెజిటేరియన్ ఆపడం గొప్పతనం కాదు. మీరు వెజిటేరియన్ అయ్యుండి కూడా అవతల వాళ్ళని కనుక పీక్కు తినే స్వభావం ఉంటుంది, దట్ ఈస్ నాన్ వెజిటేరియన్ కంటే బెటర్, ఇంకా హయ్యెస్ట్ ఇది ఉన్నటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులుగా నేను భావిస్తాను. అంటే చాలా మంది ఉన్నారు నాన్ వెజిటేరియన్స్ దీన్ని బట్టి ఉన్నారు. ఎందుకంటే నువ్వు పేరుకి మాత్రం వెజిటేరియన్ అయి ఉండి అవతల వాళ్ళని నువ్వు ఒక ద్వేషంతోని కోపంతోని లేకపోతే తినేస్తుంటే నువ్వు ఇంక వెజిటేరియన్ అయి ఉండి ఏం లాభం. నీకు ఇష్టం లేక తినట్లేదు, లేకపోతే ఒక జాలితో నువ్వు తినట్లేదు అంటే నువ్వు ఒక పక్షి మీదో లేకపోతే ఒక మేక మీదో నువ్వు జాలి చూపించినప్పుడు నువ్వు ఒక మనిషి మీద ఇంకెంత జాలి చూపించాలి నీ స్వభావంలో. నిజమైనటువంటి వెజిటేరియన్ ఎవరంటే అవతల వాళ్ళని హింసించకుండా ఉంటే దట్ ఈస్ ద పర్ఫెక్ట్ వెజిటేరియన్. భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు కోడిని తినట్లేదు మేకని తినట్లేదు అంటే నిన్నేమి మంచి వ్యక్తిగా చూడ్డు. నువ్వు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే నేను మంచి వారిగా చూస్తాడు. మనలో ఉన్న గుణాలను బట్టే చూస్తాడు. అంతేగాని ఆయనకి నువ్వు మటన్ తింటున్నావు కాబట్టి నేను అనుగ్రహించను అనడు. నువ్వు అందరినీ మంచిగా చూస్తున్నప్పుడు నేను అనుగ్రహిస్తా అంటాడు. ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. అంతేగా నేనేమి తిననండి అందుకే నాకు భగవంతుడు అనుగ్రహం వస్తుంది అనుకుంటే అది తప్పు అంటా నేను. ఓకే. అయితే ఈ గాజులు వేసుకున్నప్పుడు అంటే మీరు దాని పర్టికులర్గా ఇది అమ్మవారి గాజులు, నేను దీనికి ఎక్కడా కూడా దీనికి ఇట్లాంటి వాటికి టచ్ చేయకుండా ఉండిస్తాను అనుకుంటే ఉండివ్వండి, అది దట్ ఈస్ గుడ్. మీకు ఇంకా దాని పవిత్రతను కాపాడుతున్నట్టు. అంత మాత్రం చేత ఆ గాజులు ధరించినంత మాత్రం చేత మీరు వెళ్ళి ఆ గాజులతో వెళ్ళేదో తింటే ఏదో పోతుందని మాత్రం భయం పెట్టుకోకండి. ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర ఎలా ఉండాలంటే భయంతో బ్రతకూడదు. భగవంతుడితో ఎప్పుడు కూడా మనం భయంతో ఉండే రిలేషన్ ఎప్పుడు కూడా అమ్మో మనం ఏం తప్పు చేస్తామో అని భయమే ఉంటుంది కానీ భక్తి అనేటువంటిది ఉండదు. ఎప్పుడు భక్తి అనేటువంటి వారధి ఉండాలి భగవంతుడికి మనకి మధ్యలో. అంటే ఒక రిలేషన్ అంటే అయ్యో భగవంతుడు నేను వాళ్ళ పూజ చేయలేకపోయానే పొద్దున్న బాధ ఉండాలి. అమ్మో చేయలేదు ఏమవుతుందో ఉండకూడదు బాధ. అయ్యో నేను వాళ్ళ పూజ చేయలేకపోయాను పొద్దున్నే నాకు కుదరలేదు, పొద్దున్నే ట్రైన్కి వచ్చేసాం లేకపోతే ఫ్లైట్ ఎక్కి వచ్చేసాం. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మార్నింగ్ 7 o'clock ఫ్లైట్ ఉంటుంది, ఇంటి దగ్గర మనం 5 o'clock బయలుదేరాలి. ఎందుకంటే జర్నీ ఒక 1 hour ఉంటుంది. ఆ టైంలో సరిపోదు మనకు టైం, ఏదో అలా దీపం పెట్టి వచ్చేసాను అబ్బా అనే ఒక బాధ ఉండాలి కానీ భయం అనేది ఉండకూడదు. అయ్యో నేను ఇంట్లో ఎలా చేస్తాను ఇది ఉండాలి. ఇది ఉంటే మీరు నామస్మరణ చేస్తున్నట్టే అమ్మవారిది. ఎప్పుడైతే అది చేస్తున్నారో ఆటోమేటిక్గా మీకు పూజ చేసిన ఫలితం వస్తుంది. కానీ అసలు అది మైండ్లో మీకు అసలు లేకుండా ఊరికే మీరు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అక్కడ. ఓకే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మామూలుగా
ఎక్కువగా విలేజ్లలో ఉండే వాళ్ళు కొన్ని పాటిస్తూ ఉంటారు. ఈ గాజులకు సంబంధించి కూడా అంటే అక్క చెల్లెళ్ళకి ఏదో కీడొచ్చింది అని చెప్పి, అన్న తమ్ముళ్ళకి, అన్న చెల్లెళ్ళకి, అన్న అక్క ఇట్లాంటి సంబంధం ఉన్న వాళ్ళకి అమ్మమ్మలు మనవరాళ్ళకి గాజులు పెట్టియాలని, ఆడపడుచు వదినకు పెట్టి ఇలాంటివన్నీ వస్తుంటాయి. లేదంటే కీడు అని చెప్పి ఈ పరిహారాలు నిజంగా ఉంటాయా? ఈ గాజులు పనిచేస్తాం. మీకు ఎందుకు మీరు నోములు అది నోస్తుంటారు స్త్రీలు, ఇక్కడ జాకెట్ బట్ట గాజులు కూడా ఇస్తారు. ఎందుకంటే అది ఎంతమందికి మీరు పంచుతూ ఉంటే ఆ యొక్క దారిద్ర్యం తొలగుతుంది. మెయిన్ గా ఏంటంటే గాజులు ఇచ్చినా తీసుకున్నా దారిద్ర్యం తొలగుతుంది. గాజుల విషయంలో మీరు ఒకరికి ఇచ్చారు, ఒక ఇంట్లో ఏదో మనకి వరలక్ష్మి వ్రతాలు పూజలు చేస్తుంటారు, నోములు నోస్తున్నప్పుడు జాకెట్ బట్ట, 2 అరటిపళ్ళు, తమలపాకు ఆకు, ఒక 1/2 డజన్ గాజులు ఇస్తారు. అది ఎంత అద్భుతమైనటువంటి రెమెడీ అంటే చూడడానికి చాలా సింపుల్ గా ఇచ్చుకున్నాను అనుకుంటాం, కానీ ఇచ్చిన వారికి దారిద్రం పోతుంది, ఆ పూజలో పాల్గొని తీసుకున్న వారికి కూడా దరిద్రం పోతుంది. అది ఇద్దరికీ పనిచేస్తుంది. ఇప్పుడు ఇలా ఇవ్వాల్సిన సందర్భం వస్తే శుక్రవారాలు, మంగళవారాలు చాలా వరకు ఇవ్వరు. అంటే నా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇంట్లోంచి ఇలా భావిస్తారు చాలా మంది, ఇవ్వడానికి ఆలోచిస్తారు. నిజంగా అది అలా ఏం వెళ్ళిపోదు, అస్సలు అట్లా వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు గనక ధనయోగము, లక్ష్మీ యోగం ఉన్నంత కాలము ఆవిడ అది పనిచేసి పెడుతూనే ఉంటుందమ్మా. లక్ష్మీదేవి మీకు ఇస్తూనే ఉంటుంది. మీకు సమయం అయిపోయిందంటే మీరు ఎన్ని చేసినా ఆయనకి అంత తొందరగా రాదు. ఎంతో భక్తితో ఏదో చేస్తే తప్పితే ఆవిడ అనుగ్రహం ఉంటుంది, కానీ అలా ఏం పుసుకుని అలా ఏం వెళ్ళిపోదు. అలా అయితే ఏదో ఒక అద్భుతం చేస్తే మళ్ళీ రావాల్సిందే అంతే. అంటే మీకు యోగం ఉంటేనే రావాలి, లేదా మీరు నిత్యము ఏదైనా, ఇప్పుడు యంత్రాలు ఉంటాయి కొన్ని, ఇప్పుడు ఎట్లా అంటే లక్ష్మీ యంత్రం అని ఉంటుంది, అది 1 feet by 1 feet లక్ష్మీదేవి బొమ్మ పెట్టి చుట్టూ దానికి సంబంధించినటువంటి కొన్ని బీజాక్షరాలతో కొంత ఉంటుందమ్మా ఉండి, దాన్ని పుష్పావాసము, జలావాసము, ధాన్యావాసం చేస్తారు. 3 రోజులు చేసి దానికి ఒక శక్తిని చేకూర్చి అమ్మవారిని ఆవాహనం చేసి అందులో పెడతారు. దానికి పద్ధతి పరంగా రోజు ఏ ఉపచారాలతో పూజ్యాలు చేస్తే అప్పుడు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అంటే అసలు నీ దగ్గర రావడానికే అంత చేస్తే కానీ నీ దగ్గర రాదు. ఊరికే ఏదో నువ్వు గాజులు ఇస్తే, ఏదో శుక్రవారం రోజు డబ్బులు ఇస్తే అట్లా వెళ్ళిపోయేటట్టయితే ఇంక అది కాదది. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఆడవాళ్ళలో చాలా మందికి సెంటిమెంట్ ఏముంటుందంటే, వాళ్ళు వేసుకున్న గాజులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే, సిస్టర్కే కావచ్చు లేదంటే ఫ్రెండ్కే కావచ్చు, నాకు ఈ చీర మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలి, నీ దగ్గర ఉన్నాయి కదా ఇవ్వు అని అడిగిన సందర్భాల్లో, అమ్మో నా గాజులు నేను వాళ్ళకి ఇవ్వద్దు అనేటట్టుగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొకటి నల్ల పూసల విషయంలో కూడా బ్లాక్ బీడ్స్ చైన్స్ ఉంటాయి, అవి ఇలాంటివి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అవి ఇవ్వకూడదంట. మరి అలా ఇవ్వకూడదు అయితే వాయనాల్లో ఎందుకు ఇస్తున్నాం గాజులు? అంటే అది వాయనం పర్పస్ లో ఇస్తున్నాము, ఇది మాత్రం నా సొంతవి వాళ్ళకి సరదాగా ఇవ్వచ్చమ్మా, అదేం తప్పు కాదు. అలా ఇచ్చినంత మాత్రం లక్ష్మి ఏం పోదు, అంత ఈజీగా లక్ష్మి పోయేది వచ్చేది కాదు. నా దృష్టిలో ఏంటంటే అంత ఈజీగా పోదంటున్నా నేను. అదంతా మన మిత్, అపోహ మాత్రమే అది. ఇట్లా ఇవ్వగానే అట్లా పోద్దని అని అనుకోవడం, అసలు అది అట్లా పోతే అది లక్ష్మీదేవి అవ్వదు ఫస్ట్. ఇప్పుడు గాజులు వేసుకోవడమే శుభప్రదం అని అనుకున్నాం, మంగళకరము. అయితే మట్టి గాజులే ముందు నుంచి కూడా మనకు ప్రసిద్ధి, మట్టి గాజులు వేసుకుంటే. కానీ ఇప్పుడు రకరకాల బ్యాంగిల్స్ వస్తున్నాయి, మెటల్ అని చెప్పి, పంచలోహాలు అని చెప్పి, అవన్నీ వాడొచ్చు అంటారా? మట్టి గాజులు ఎందుకు వేసుకోవాలంటే, మట్టి కుజుడికి కారకుడు, కుజుడు మట్టి, వేరేవన్నీ కుజ సంబంధించినవి కాదు. కుజుడికి సంబంధించిన మెటల్తో తయారు చేసింది మీకు దారిద్ర్యాన్ని తొలగించడానికి ఎక్కువ బలం ఉంటుంది, ధైర్యాన్ని ఇవ్వడానికి ఎక్కువ బలం ఉంటుంది. ఓకే, అందుకని మట్టి గాజులు వాడమని చెప్తారు సింపుల్ గా. మీకు మామూలుగా కింద పట్టీలు కూడా వేసుకోమంటారు. ఎందుకుమంటారంటే, వీళ్ళకి ఈ లేడీస్ కి వచ్చేటువంటి మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతుందో అది పర్ఫెక్ట్ గా సాగుతుందమ్మా. మట్టి అది మన పట్టీలు కానివ్వండి, లేకపోతే మెట్టలు కానివ్వండి, ఇవన్నీ కూడా దానికోసమే చెప్పారు యాక్చువల్ మన దాంట్లో. ఇప్పుడు మామూలుగా మొలతాడు కట్టుకుంటారు పురుషుడు, హెర్నియా ఇష్యూస్ రాకుండా ఉంటాయి యాక్చువల్ గా. ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. సంతోషం, నిజంగా చాలా అపోహలన్నీ కూడా క్లియర్ చేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.